పాలు అండ్ ఎగ్ కలిపి జున్ను చేయొచ్చండి. సో, ఎలా చేయాలో ప్రాసెస్‌లోకెళ్ళిపోతాము. పచ్చి పాలల్లో బెల్లం కలుపుకొని పెట్టుకోవాలి. సో, కాసేపటికి కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత యాలక్కాయల పొడి విత్ పంచదార మిక్సీ పట్టేసింది అందులో వేసాము. సెపరేట్‌గా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం అండ్ పంచదార వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఇలా కరిగించాలనమాట. మొత్తం స్ప్రెడ్ చేయాలండి. గిన్నె బేస్ ఉంటది కదా! బేస్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలనమాట బెల్లం అలా. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటదండి అలా స్ప్రెడ్ అవ్వడానికి, కొంచెం కరగటానికనమాట. కొంచెం ఓపికగా చేసుకోవాలి. చూసారు కదండీ ఎలా స్ప్రెడ్ అయిందో. తర్వాత పాలల్లో అదే పచ్చి పాలు కలుపుకొని పెట్టుకున్నాం కదండీ! యాలకుల పొడేసుకొని, ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసేసుకోవాలనమాట ఒక 2 స్పూన్స్. సో, తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ ఏసుకున్నాము. ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాము. అంటే అవి కాగాలి కదండీ! కొంచెం పొయ్యి మీద పెట్టుకొని, అలా పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో 3 గుడ్లు కొట్టుకొని మిక్సీ వేసాము. సో, మిక్సీ పట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండీ! ఆ ఎగ్స్‌ని యాలకులును, మిరియాలు కలిపేసిన ఆ పచ్చి పాలల్లో కలిపేసుకోవడమేనండి. మనం కరిగించా కదండీ బెల్లం గడ్డలు అలాంటివేమన్నా మిగిలిపోయినా, లేదంటే మిరియాలు ఎక్కువ ఏమన్నా ఉన్నా కూడా వడకట్లో పెట్టుకొని పోసుకుంటే అవి ఏమీ రావండి. ఇంకా బెల్లం స్ప్రెడ్ అయిన గిన్నెలో మొత్తం పాలన్నీ పోసేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో పెట్టేసుకుంటాం అనమాట. కొంచెం తీయడానికి పెట్టడానికి వీలుగా ఉంటుందని కింద ఒక గిన్నె పెట్టుకున్నాము. సో, ఇలా పెట్టి ఒక 20-30 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా రెడీ అయిందో జున్ను. వావ్! ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా బావుంటుందండి. థాంక్ యూ.